నిన్ను రోడ్డు మీద మన అందరి లైఫ్లో కామన్గా ఉండే హ్యాపీ డేస్, గోల్డెన్ డేస్ అవే మన కాలేజ్ డేస్. గుండెల్లో నా పుట్టుకొచ్చే సెక్కాయిట్టు అది భామ కాదు. ఒక గా ఎక్స్ట్రాగా వచ్చి జాయిన్ అయింది ఈ పాటలో. ఎస్టీ పర్మన్ లగ్గాయితూ అయింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అలలు వాసలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. విడుదలైన కొత్తలో ఈ పాట వినగానే ఈ రచయిత ఎవరని చెప్పేసి గబుక్కున మాకెవర్రా బాబు పోటీ వచ్చారని చెప్పి చూశాను. పుస్తకం అన్నది తెరిచేవే ఇన్సల్టింగ్ అన్న ఎలిమెంట్ ని పెట్టి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా తీయచ్చు అనే ఆ డేరింగ్ థాట్ ఆయన ఒక్కరికే వచ్చింది ఇంతవరకు. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. 5 పాడి నేను ఒక్కదానే పాడావు. ఇట్ డిడ్ంట్ ఫీల్ ఆ శ్రమ తెలియలేదు అస్సలు. కళాశాలలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. పాడే ధోరణి, పాడే దృక్పథం చాలా బాగుంది. చలో చలో కిల్లర్ ఇటువైపుకి. రే ఫాల్తూస్ ఎటువైపుకి. ఆ పెర్ఫార్మెన్స్ ఏదో అక్కడికి వచ్చి ఇవ్వచ్చుగా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. ఓ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్, టూ బ్యాడ్ వంటికేమో బద్దకం ఇచ్చావ్. ఇలాంటి పాటలు రాసినప్పుడే నేను రైటర్ లో ఇంత టాలెంట్ ఉందా అని నేను భావిస్తూ ఉంటానండి. తల తిప్పలేనట్టి అందాన్ని ఇచ్చావ్, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్. భాష కంటే పరిభాష ఎక్కువ ఉంది ఇందులో. ఎందుకంటే పుస్తక పరిభాష, మాటల్ని ఎంత అందంగా పలికావో. మెమరీ కార్డ్ సైజ్ ఏమో చోటి, మెమరీ స్టేటస్ కొట్టి. అబ్బబ్బా ఏం రాశాడ్రా అనుకోవచ్చు అనమాట శ్రీమణి. ఎరా 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 ఊ ఎరా ఎరా ఎరా. ఏదెన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. అలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన గ్రాఫ్ కొంత. ఎవరు అనుకోనంత వెరైటీ ఇస్తే చల్తా. Lovely boys ain't my target. Risk and thunder, we don't care. Speed and fast and it's నేను చూస్తుంటే ఒక పాప్ గాయం చూస్తున్నట్టుగా అనిపించింది. ఏం చేశారు మీరు ఇద్దరు అక్కడ నించొని? సార్ అది కూడా మీరే రాశారు సార్? నాకు ఇవ్వలేదు అవకాశం. ఓ చలి తెలుసా తెలుసా, తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో. యథాతథంగా పాడు, ఎలా ఉందో అలాగే పాడు. గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నింగిలో వెలుపులా ఎవ్వరం ఒక. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంత హై పిచ్ లో ఆ శబ్దం చేయగలుగుతావు నేను ఊహించలేదు. చిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా రాదది. టాక్ 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 టడాక్ అది బీట్. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిన్ను జడ్జ్ చేయడం మానేసి ఈ పనిలో ఉంటారు. కైలాస కూసిన కాకి కూతలు, ఊర్వశి పాడిన రంభ పాటలు. కళ్యాణి పేల్చిన లెంపకాయలు అంటే ఊరోసి పడిన రొంప పాటలు అంటారు. పరపురాని తిరిగి రాని గురు. మీరు తమ్ముడు అని మైక్ లో పిలిస్తేనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది, లేకపోతే స్టక్ అయిపోద్ది. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.